పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలతో రగిలిపోతోంది. ఇరాన్ను 24 గంటల్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఒక్క రోజులోనే ఇరాన్ టాప్ లీడర్స్ని హతమార్చింది. సెక్యూరిటీ కౌన్సిల్ కీలక నేత అలీ లార్జానీ మృతి చెందినటువంటి కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మృతి చెందారు. తమ దాడుల్లో ఇస్మాయిల్ను చంపేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ దాడిని ఇప్పటివరకు ఇరాన్ ఖండించలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి మెరుపు దాడులు? దీనికి సంబంధించి కీలక నేతలందరినీ కూడా ఇరాన్ కోల్పోతోంది, పదుల సంఖ్యలో ఉంది వారి జాబితా అనేది కూడా ప్రస్తుతానికి చెప్తున్నటువంటి మాట. ఇజ్రాయెల్ ప్రకటించుకుంది, కానీ ఇరాన్ ఎక్కడా కూడా వీటిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇరాన్ మరొక భీకర దాడికి, దీనికి ప్రతీకారం తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. రాబోయే దానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ భీకర దాడులకి ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అందుకే స్పందించడం లేదు ఈ అంశం మీద అని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధం రోజు రోజుకి చాలా భీకరంగా కొనసాగుతున్న నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. ఇప్పటికే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపినటువంటి మెరుపు దాడుల్లో ఆ దేశపు అగ్రశ్రేణి నాయకులు అందరూ కూడా హతమైన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎక్కడ కూడా, ముఖ్యంగా దీనికి సంబంధించి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ముఖ్య లీడర్ టార్గెట్ గానే ఈ మొత్తం కూడా దాడులు చేస్తా ఉంది. ఒకవైపు ఇరాన్ కూడా ఊహించని స్థాయిలో ఒకవైపు దాడులు చేస్తూనే, అంటే అటు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం కానీ, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వైమానిక క్షిపణులకు సంబంధించి దాడులు కానీ, అమెరికా స్థావరాలపైన దాడులు కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒక వ్యూహాత్మకంగా కొంత కీలకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి కీలక నేతలను టార్గెట్ చేసుకొని వాళ్ళ పైన రెక్యూ నిర్వహించి వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎట్లెట్లా అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఏ దేశాల పైన టార్గెట్ చేస్తున్నారన్న పక్కా సమాచారం తెలుసుకొని దాదాపు ఇరాన్ కు సంబంధించినటువంటి ఇప్పటికే పదుల సంఖ్యలో దాడులు చేసిన పరిస్థితి ఉంది. పదుల సంఖ్యలో కూడా కీలక నేతలు మరణించిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో ఈ రోజు చాలా కీలక పరిణామం. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లార్జానీ, అలాగే ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మరియు అలాగే బసీజ్ మలీషియా ఈయన అధిపతి జనరల్ గులాం రెజా సల్మానీ, అలాగే ఇజ్రాయెల్ వైమానిక దాడిలో వీళ్ళు ముగ్గురు కూడా కీలక నేతలు. ఏదైతే ఈ సుప్రీం నేషన్ సెక్యూరిటీ ఉందో ఇరాన్ కి సంబంధించి ఈ కీలక నేతలు కూడా మరి అటు ఇజ్రాయెల్ మేము మట్టు పెట్టామని అయితే చెప్తా ఉంది. దీనిపైన ఇప్పటి వరకు ఇరాన్ మాత్రం ఇంకా స్పందించలేదు. అంటే రక్షణ మంత్రికి సంబంధించినటువంటి శాఖ అయితే మరి ఏదైతే రక్షణ మంత్రికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కాల్ట్ మరి అధికారికంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున కీలక నేతలను అందరినీ కూడా కోల్పోయిన పరిస్థితి అయితే గడపడుతుంది. అయితే సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత కేవలం 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు కీలక నేతలు పోవడం ఇరాన్ సైనిక అలాగే రాజకీయ వ్యవస్థ పైన పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ కీలక నేతలు కూడా ఉన్నారు. సుప్రీం లీడర్స్ తో పాటు, అంటే సుప్రీం లీడర్ పైన ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఇజ్రాయెల్ మట్టు పెట్టింది. కీలక నేతలు అందరినీ కూడా మట్టు పెట్టిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా ఆయతుల్లా అలీ ఖమేనీ, ఈయన మాజీ సుప్రీం లీడర్, ఆయనను హతం చేసింది. దాని తర్వాత అలీ లారిజానీ, ఈయన ఇరాన్ కి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ. సో దాంతో పాటు ఇస్మాయిల్ ఖాతిబ్ ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి. సో ఇట్లా జనరల్ గులాం రెజా సల్మానీ, ఏదైతే బాసీజ్ మిలీషియా దళాలకు సంబంధించినటువంటి అధిపతి జనరల్ గులాం, ఈయన ఇట్లా చాలా ఒక దాదాపు 30 మందిని కూడా మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా ఈ 30 మంది లిస్ట్ కనుక చూస్తే ఈ 30 మందిలో 5 క్యాడర్లకు సంబంధించి ఉన్నారు. దీంట్లో మెయిన్ లీడర్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఖమేనీ, అలాగే లారిజానీ, అలాగే షక్మానీ, అలాగే ముసావి ఈయన జనరల్ స్టాఫ్, అలాగే
పాక్పూర్ ఈయన IRGC ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్ కు సంబంధించినటువంటి రివల్యూషన్ గార్డ్ ఉందో దానికి సంబంధించిన ఆయన సొలైన్ మాని బాసిఫ్ సంబంధించినటువంటి ఆయన ఇది ఈ 6 మంది కూడా మొదటి వరుసకు అంటే కేంద్రంలో అత్యధిక పెద్ద ఎత్తున ఉండేటువంటి అంటే సుప్రీం లీడర్ కు సంబంధించినటువంటి 6 కీలక నేతలు. దాని తర్వాత రెండో స్థానంలో షెల్డాహెస్ ఈయన IRGC ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి రెవల్యూషన్ గార్డ్ కు సంబంధించిన ఆయన, అలాగే అజీజ్ నార్తిజాద్ ఆయన ఉన్నారు, అలాగే అసాది ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆయన, హుసేన్ సలామీ IRGC గార్డ్, అలాగే షెకియాన్ ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే హజీ జాయేద్ ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి ఈయన రెండవ వరుసలో రెండవ దశలో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మూడవ వరుసలో కూడా మహమ్మద్ బషరీ జనరల్ స్టాఫ్, అలాగే రషీద్ బాటమ్ గారిసన్ స్టాఫ్ సంబంధించిన ఆయన, కమేషి క్యూపాడ్ కాటమ్ సంబంధించినటువంటి ఆయన, అలాగే ఖజేమి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అత్యంత కీలకంగా పనిచేస్తుంటాడు. సో అలాగే మెగా గెగ్ అలాగే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. మెహబ్బీ ఈయన కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆయన. అలాగే 4వ వరుసలో రబ్బానీ ఆపరేషన్స్ లో చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటారు. రెజయాన్ క్షిపణి దాడుల్లో కీలకంగా పనిచేస్తూ ఉంటారు. ఈ రెజయాన్ బగేరి ఫజ్రా దళానికి సంబంధించినటువంటి ఆయన, షిరాజీ బిట్ కి సంబంధించినటువంటి దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. కాసిం సొలైన్ మనీ అలాగే మహమ్మద్ రిజా జావేది ఈయన కూడా మరి 4వ వరుసలో ఉన్నారు. 5వ వరుసలో దాదాపు హుస్సేన్ హెడ్దిమా అలాగే మజాఫరీ నియా అటామిక్ సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తూ ఉంటారు. అలాగే బాబల్ అలేమి ఫక్రజక్ దేవ్ అటామిక్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. బోర్జీ అటామిక్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. టెహ్రాన్ మెహదాం టెహ్రాన్ అంటే ముఖ్యంగా వీళ్ళు రాజధాని ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి రాజధానిలో వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి నేతలు. మొత్తం ఈ 30 మంది కూడా అత్యంత కీలకమైనటువంటి నేతలు. ఇప్పుడే అందుతున్నటువంటి మరొక వార్త అంటే మరికొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. అంటే ఆయువు పట్టు మీద కొట్టబోతోంది అనేటువంటి మాట. అంటే పెట్రోకెమికల్స్ కారిడార్ని ఇప్పటివరకు అయితే టచ్ చేయలేదు మేము, వ్యాపార పరంగా కావచ్చు ఇతర దేశాలతో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఒకవేళ మేము కానీ దృష్టి సారిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందో మేము గతంలోనే హెచ్చరించాం, కానీ ఇప్పుడు మేము దాడి చేయబోతున్నాం అనేటువంటి మాట. పేర్లు కూడా ఇచ్చింది. సౌదీలోని జుబైల్ సమ్రెఫ్, అలాగే ఖతార్లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, UAEలోని అల్ హసన్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తామని కూడా శాటిలైట్ ఫోటోలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అక్కడ పనిచేసేటువంటి కార్మికులను అందరినీ కూడా వెళ్ళిపోమ్మని అంటే యుద్ధం తీవ్ర రూపం దాల్చింది, అమీతుమీ తేల్చుకోవడానికే ఇరాన్ సిద్ధమైంది అనేటువంటి మాట. అంటే ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలా, లేకపోతే ఆ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ప్రపంచం భయపడుతుంది. అనుకున్నదే జరగబోతోంది అనేటువంటి మాట. ఏంటి ఈ పరిణామానికి ఎలా చూడాలంటారు? ఆ స్థాయిలో నిజంగా ఇరాన్ దాడులు చేస్తుందా అనేటువంటి మరో ప్రశ్న కూడా. ఎస్, డెఫినెట్ గా మురళి, ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ మరణం తర్వాత, అలాగే ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతీబ్ మరణం తర్వాత వీళ్ళిద్దరు కీలక నేతలు, అలాగే జనరల్ అధిపతి కూడా రేజా సల్మానీ ఆయన ఇదైన తర్వాత వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత కొంత ఇరాన్ కూడా చాలా సందిగ్ధంలో పడింది. ఇక టార్గెట్ తీవ్ర రూపం దాల్చనుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలను చాలా ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఏకంగా ఇరాన్ వీళ్ళిద్దరు పోయిన తర్వాత కూడా కొంత కోపంతో ఇరాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తా ఉంది. ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి చమురు పైన మొత్తం కూడా చమురు ట్యాంకుల పైన మొత్తం కూడా దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు మీరు చెప్పినట్టు మరి దానికి కూడా సన్నాహమైంది. తీవ్ర రూపం దాల్చనుంది అన్నదానికి స్పష్టంగా కదలికలు కనబడతా ఉన్నాయి. ఏ క్షణమైనా ఈ దాడి జరగచ్చు. సో ఏ క్షణమైనా గల్ఫ్ దేశాల్లో భీకర యుద్ధం జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే దిశగా మరి ఇరాన్ అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది. రాత్రి అలాగే క్షణం చాలా ఉత్కంఠభరితంగా ఈ యుద్ధం అయితే నడుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాల్సిన అవసరం అయితే ఉంటది ఏం జరగబోతుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతూ ఉన్న ఇరాన్ను 24 గంటల్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టింది
ఇజ్రాయెల్. ఇక ఒక్క రోజులోని ఇరాన్ టాప్ లీడర్స్ హతమయ్యారు. సెక్యూరిటీ కౌన్సిల్ కీలక నేత అలీ లార్జానీ మృతి చెందినటువంటి కొన్ని గంటల్లోని ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ కూడా మృతి చెందారు. కానీ ఇరాన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. కీలకమైనటువంటి ఒక హెచ్చరికను దారి చేసింది. పెట్రోకెమికల్స్ కారిడార్స్ మీద, అలాగే వాటికి సంబంధించినటువంటి వాటి మీద మేము దాడి చేయబోతున్నాం అనేటువంటి మాట. అలాగే దేశాల పేర్లు కూడా సౌదీలోని జుబెల్ సమ్రెఫ్, ఖతార్కు సంబంధించి, అలాగే యూఏఈకి సంబంధించి మేము అటాక్ చేస్తాం. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక కీలక హెచ్చరిక చేసింది. అనంటే ఏ స్థాయిలో భీకరమైనటువంటి దాడులు ఉండబోతున్నాయో కూడా చూస్తున్నాం. ఇప్పటికే పెట్రోకెమికల్కి సంబంధించి ఆయా కంపెనీలు ఆ ఉత్పత్తిని చేయటం కూడా, అంటే వర్క్ చేయడం కూడా ఆపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వాటి మీద దాడి చేస్తే మళ్ళీ తిరిగి వాటిని పునరుద్ధరించి సాధారణ స్థితికి రావాలంటే దాదాపుగా సంవత్సరానికి పైగా పడుతుంది అనేటువంటి ఒక మాటను కూడా చెప్తున్నారు. చూడాలి ఎలాంటి విపరీతమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి.